పరిస్థితుల్లో అని చెప్పారు. బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల లోపాలను తొలగించేందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. P4 స్ఫూర్తితో దాతలను వసతి గృహాలను అనుసంధానించే లక్ష్యంతో రూపొందించిన బాపట్ల సేవ సేతు పోర్టల్కు మంచి స్పందన లభిస్తోంది. కలెక్టర్ పిలుపునకు స్పందించిన చీరాలకు చెందిన కృతి ఫౌండేషన్ జిల్లాలోని 2 విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు చేయూతనందించింది. పాఠశాల బాలుర వసతి గృహంలో విద్యార్థుల కోసం 47 బకెట్లు మగ్గులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృతి ఫౌండేషన్ ప్రతినిధులు ఉడత చంద్రశేఖర్, ఝాన్సీ, కళ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు సార్ మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కానీ అవార్డు ఫంక్షన్స్ కలెక్ట్ అయ్యాము. సో అలా సార్ని అడిగారు. అంటే దాంట్లో యాక్చువల్లీ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చేయాలనేది నాకు ఐడియా లేదు. సార్ని అడిగితే ఆ పోర్టల్ ఉంది మేడం, నేను పంపిస్తాను అని సార్ పంపించాక నేను ఏదైతే చేయగలనో అవి చెక్ చేసుకున్నాను. దీంట్లో స్టూడెంట్స్కి యాక్చువల్గా నిజంగా నీడ్ ఉండే వాటికి ఎమర్జెన్సీ ఉన్నాయి, ఏమున్నాయని నాకు అనిపించినాయో నేను అవి నిన్న ఈవినింగ్ తీసేసుకొని సార్కి అప్డేట్ చేసేసాను. నేను తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఉంటే ఫీజు పే చేస్తున్నాము. ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటే వాళ్ళకి మేము అమౌంట్ కొంత మేము చేయగలిగినంత వరకు అమౌంట్ ఇస్తున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా స్కూల్లో స్టూడెంట్స్కి మేము పందిలిపల్లి దగ్గర ఇది ఒకటి కేజీబీకి స్కూల్స్ కి సార్. ఇవి వచ్చి మన పచ్చూరు గురుకులం పాఠశాల ఉంది కదా సార్, 47 బకెట్స్ మక్స్ నీరు ఉన్నాయని చెప్పి పచ్చూరు మీద బోత్ ఆఫ్రికా. So on behalf of all of us, madam, I want to thank you for the kind heart and kind gesture మీరు చూపించింది. Definitely we are going to promise you ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసి పారదర్శకంగా మేము పెడతాము. అలాగే 3 నెలల తర్వాత ఇది ఎలా మనం వాడుతున్నాం అనే ఫోటో కూడా మీకు